అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చేయి విడువకనే యెహోవా నన్ను చేరదీయును. అందరు కలిసి పాడదాం. స్తోత్రం. చప్పట్లు.
మార్గమును, ఉపదేశమును, ఆలోచన అనుగ్రహించి తన ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి నన్ను కాపాడును. అవును, మనకు ఉపదేశించే దేవుడు, మన మార్గములను సరళము చేసే దేవుడు. వంకర త్రోవలు మనం నడవకుండా సరైన మార్గంలో నడవడానికి మన ఉపదేశిస్తున్నాడు. పొందుకుంటావా ఆయన వాక్యములు? నాకు మార్గమును, ఉపదేశమును, ఆలోచన అనుగ్రహించి నాకు మార్గమును, ఉపదేశమును, ఆలోచన అనుగ్రహించి తన ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. తన ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు ప్రతి ఒక్కరు యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రెజెన్స్ ఎక్కడైతే ఉంటుందో మనం అనుభవిస్తుంటూ ఉంటామో మన జీవితంలో సమస్యలకు పరిష్కారం ఉంటుంది. మీరందరూ ఇక్కడ దేవుని సన్నిధి మేము అనుభవిస్తున్నాం అనేటువంటి వారు దేవుని స్తోత్రం చెల్లించండి. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ హియర్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి ఈ ప్రాంతంలో ఉన్నది. అందులో బట్టే అనేకులు ఈ రోజున దేవుని నుంచి కార్యాలు పొందుకుంటున్నారు, దేవుని నుంచి అద్భుతాలు పొందుకుంటున్నారు. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యము ద్వారా మీరు దేవుని పొందుతున్నారంటే గాడ్స్ ప్రెజెన్స్ బీ విత్ అస్. దేవుడు మనతో ఉండేటువంటి వాడని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనాన్ని వాక్యాంశంగా చదువుకుందాం. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, నేను నీకు విశ్రాంతిని కలుగు చేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల, నీ సన్నిధిని రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. దేవుడు ఇక్కడ మోషేకు ఒక వాగ్దానం చేస్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు మోషేకు వాగ్దానం చేస్తున్నాడు, మై ప్రెజెన్స్ బీ విత్ యూ. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎంతమంది జీవితాల్లో ఎంతమంది కోరుతున్నారు, ప్రభువా నువ్వు నా సన్నిధి, నీ సన్నిధి నాతో ఉండాలని ఎంతమంది కోరుతున్నారు? ప్రైజ్ గాడ్. ఈరోజు ఆయన సన్నిధి మనతో ఉంటే మన జీవితాల్లో కొరత ఉండదు, విశ్రాంతిని మనం పొందుకుంటామని, దేవుని సన్నిధి మనతో ఉంటే ప్రతి అక్కర తీర్చబడుతుందని, దేవుని సన్నిధి మనతో ఉంటే మన ఘనత ప్రభావాలు పొందుకుంటామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధి నాతో ఉంటే చాలు అనుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజున సిరి సంపదల కంటే, వెండి బంగారుల ఆస్తిపాస్తుల కంటే దేవుని సన్నిధిని కోరుకొనుట చాలా ఉత్తమం అండి. దేవుని సన్నిధి ద్వారా మనం దేవుని రాజ్యానికి మనం ప్రవేశించగలుగుతాం. అసలు దేవుని సన్నిధి 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 అంటున్నారు. సో వాట్ డూ మీన్ బై గాడ్స్ ప్రెజెన్స్ పాస్టర్ గారు? పాస్టర్ గారు దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని సన్నిధి సన్నిధి అని అంటున్నారు కదా, దేవుని సన్నిధి అంటే ఏంటి? వాట్ డూ మీన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సన్నిధి అంటే అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉండటమే దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నట్లు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాస్తవానికి ఈ యొక్క వాగ్దానాన్ని మోషేకి ఏ పరిస్థితుల్లో దేవుడు చేయాల్సి వచ్చిందంటే, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వారు, వారిని దేవుడు ఐగుప్తు నుంచి విడుదల చేశాడు. ఎన్ని మేలు చేశాడో వారికే తెలుసు. ఇంకా ఎన్ని మేలు చేశాడో మనకు కూడా తెలుసు. పగలు మేఘస్తంభాన్ని వేశాడు, రాత్రి అగ్నిస్తంభాన్ని వేశాడు.
అద్భుత రీతిగా వారిని నడిపించుకుంటూ ఆ ప్రభువు వారిని ప్రేమిస్తున్నాడు, వారికి ప్రతి అక్కర కొరతలు తీరుస్తున్నాడు. కానీ వారికి ఉన్నటువంటి చెడ్డ లక్షణం ఏంటంటే దేవుని మీద అప్పుడప్పుడు తిరుగుబాటు చేయటం, దేవుని మీద అలగటం, దేవుని మీద సనగటం. ఇవి చేస్తుండేటువంటి వారు, తిరుగుబాటు చేస్తుండేటువంటి వారు. విగ్రహారాధన చేయొద్దు అని దేవుడు చెప్పాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఆజ్ఞలో మొదటి ఆజ్ఞిస్తే వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే అప్పుడప్పుడు చిన్న విగ్రహాలను నిలబెట్టుకోవటం, చిన్న ప్రతిమను నిలబెట్టుకోవటం, వాటిని పూజించటం, ఆ తర్వాత బయలును పూజించటం, కొన్ని సందర్భాల్లో కొన్ని దేవతలను పూజించడం చేస్తూ వచ్చారు. దేవుడు చాలా బాధపడుతుండేటువంటి వాడు. నేను వీరిని ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొచ్చి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే వీరు వేరే వారిని పూజిస్తున్నారు, సృష్టిని పూజిస్తున్నారు, సూర్యుని పూజిస్తున్నారు, చంద్రుని పూజిస్తున్నారు, నీటిని పూజిస్తున్నారు, అగ్నిని పూజిస్తున్నారని దేవుడు వారి మీద కోపాన్ని తెచ్చుకున్నాడు. అంటే మీరు ఆలోచన చేయండి, దేవుడు కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాడు. ఆయన కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాడు. ఏ విషయాల్లోనంటే విగ్రహారాధన విషయంలో ఆయన చాలా పర్టికులర్గా ఉంటాడు. అర్థం చేసుకోండి, విగ్రహారాధన విషయంలో దేవుడు చాలా పర్టికులర్గా ఉంటాడు. ఆయనకు రావాల్సిన మహిమ ఇంక దేనికి వెళ్ళటానికి ఆయన ఇష్టపడడు. ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకే వెళ్ళాలి. అంతేగా సూర్యునికి వెళ్తే ఆయనకి ఇష్టపడ్డు, చంద్రునికి వెళ్తే ఆయన ఇష్టపడ్డు. జంతువులు ఉన్నాయి కదండి, ఆవులు, గేదెలు, కుక్కలు, పందులు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడిగా చేసి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన బాధపడతాడు, హృదయంలో నొచ్చుకుంటాడు. ఆ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు ఆయన విగ్రహారాధన విషయంలో. ఇంకో మాట కూడా చెప్తున్నాను, క్రైస్తవులుగా విగ్రహార్పితం మనం ఏం చేయకూడదు, తినకూడదు. బలులు అర్పించిన వాటిని మనం ఏం చేయకూడదు, ముట్టకూడదు. దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. మీలో చాలామంది అనొచ్చు, మేము ఎందుకు ప్రసాదాలు తినకూడదండి, ఎందుకు ప్రసాదాలు తినకూడదనంటే, సో నేను వారు అన్యులు ఇచ్చినటువంటి ఏ వస్తువునైనా ఏ పదార్థాన్ని మనం తినచ్చు, కానీ ఒకవేళ ఆ పదార్థం గనక విగ్రహం ముందు పెట్టి అక్కడ పూజ చేసి ఒకవేళ నీ చేతిలో పెడితే అది మాత్రం తినకూడదు. ఇంకొకటి బలర్పించినటువంటివి, దేవతలకి బలర్పించినటువంటి వాటిని మనం ముట్టకూడదు. అది మన నిష్ట అయి ఉంది. ఒక సందర్భంలో ఎవరు అడిగారు ఎందుకు ప్రసాదం తీసుకోకూడదు అని అంటే, సో మనము ప్రసాదం కాదు కానీ వారు ఇచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. వారు ఒకవేళ అన్యులే కనుక మనకు భోజనాలు పిలిచి భోజనం పెట్టారా, మంచిగా తినండి. బర్త్డేకి పిలిచి కేక్ ఇచ్చారా, కేక్ తినండి. ఇంకా వాళ్ళు ఏది ఇచ్చినా మనం తీసుకోవాలి. అది సువార్త ప్రకటించడం కొరకు అది ఒక ఉత్తమమైనటువంటి కార్యం అవుతుంది. సో వాళ్ళని హర్ట్ చేయకుండా మన యొక్క ఉన్నటువంటి సిద్ధాంతం గురించి చెప్పాలి. చూడండి, కొన్ని సందర్భంలో కొంతమంది కొన్ని మాలలు వేస్తుంటారు 40 రోజులని. ఆ తర్వాత ఈ మాలలు వేస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళి మీరు నాన్ వెజ్ ఇచ్చారనుకోండి, మాంసం తినమంటే వారు తినరు. అయ్యా మేము నిష్టలో ఉన్నాము 40 దినాలు, అందుని బట్టి మాంసాన్ని ఏం చేయము, మేము ముట్టము అని ఎవరు బలవంతం పెట్టినా సరే, నిష్ఠతో చేసేటువంటి ఏ వ్యక్తి అయినా సరే మాంసాన్ని ఏం చేయడు, ముట్టడు. చాప మీదే పడుకుంటారు, ఉదయాన్నే లేచి చన్నీళ్ళ స్నానం చేస్తారు. ఇంకా వారు ఒక నిష్ఠతో 40 దినాలు ఉంటారు. సో ఒక వ్యక్తి ఇదే ప్రశ్న అడిగినప్పుడు మేము కూడా ఒక నిష్ఠతో ఉన్నామండి, బాప్తిజం అనేటువంటి నిష్ఠలో మేము ఉన్నాం. ఈ బాప్తిజం అనే నిష్ఠ 40 రోజులు కాదు, 60 రోజులు కాదు, ఇది జీవితాంతం నిష్ఠది. ఏంటది? జీవితాంతం మేము ఒక కమిటెడ్గా ఉంటాం. అందుని బట్టి మా గ్రంథం ఏదైతే చెప్తుందో, మా దేవుడు ఏదైతే చెప్పాడో వాటిని ఫాలో అవుతామండి. మేము మరోలా అనుకోవద్దు, ఏదో మీరు ఇస్తున్నారు మేము తీసుకోవట్లేదు అనుకోవద్దు. కానీ మీరు ఏం పెట్టినా తీసుకుంటాం. కానీ ఆ 2 విషయాలు ఏంటి, ఒకటేంటి విగ్రహార్పితం, ఇంకోటి బలి అర్పించినవి మేము తీసుకోం అంతే. మిగతా మీ ప్రతిరోజును భోజనం పెడతానంటే మీ ఇంటికి ఎందుకు రాను నేను? ప్రతిరోజు మీరు చక్కగా వండి పెడతానంటే ప్రతిరోజు మీ ఇంటికి వస్తాం, భోజనం చేస్తాం. మనందరం కూడా ఆ భారతీయులం, మనందరూ కూడా ఒక రకంగా ఆ సమైక్యతతోనే మనం ఉండాలి అనే విషయాన్ని చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఇశ్రాయేలు చేసిన తప్పిదం కాస్త వారు చేసింది ఏంటంటే తిరుగుబాటుతనం, అవిధేయత, విగ్రహారాధన. ఇవి చేయటం ద్వారా దేవుడు ఒక సందర్భంలో మోషేతో అన్నాడు, నేను వారితో నేను రానయ్యా, నా సన్నిధి వారితో రాదు. మై ప్రెజెన్స్ విల్ నాట్ గో విత్ దెమ్. నేను వారితో రానన్నప్పుడు మరలా ఇశ్రాయేల్ అందరూ కూడా మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మొరపెట్టండి అయ్యా, మా కోసం విజ్ఞాపన చేయండి అయ్యా, మా కొరకు దేవుని బతిమలాడుకునండి అయ్యా. ఆయన సన్నిధి మాతో లేకపోతే మేము బ్రతుకులేమయ్యా, ఆయన సన్నిధి మాతో లేకపోతే మేము జీవితంలో ఆనందాన్ని అనుభవించలేమయ్యా, ఆయన సన్నిధి మాతో లేకపోతే మాకు శాంతి ఉండదయ్యా, ఆయన సన్నిధి మాతో లేకపోతే మాకు కొరతలు తీర్చబడవయ్యా, కోరికలు తీర్చబడవయ్యా. అందరూ బట్టి దయచేసి దేవునికి విజ్ఞాపన చేయని మోషే దగ్గరికి వచ్చి బతిమలాడితే మోషే మళ్ళా బ్రతిమలాడాడు, అయ్యా ఎంతైనా నీ ప్రజలే కదా ప్రభువా, ఎంతైనా నీ ప్రజలే కదా, కుమారుడు తప్పు చేశాడని చెప్పి కుమారుడిని దూరపరచుకోరు కదా,
నీ కుమారులే కదా, నీ కుమార్తెలే కదా, దయచేసి నీ కనికరాన్ని వారిపై చూపయ్యా, మాపై చూపయ్యా అని మోషే ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు మోషేకి వాగ్దానం చేస్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొన్ని సందర్భాల్లో మనం దేవునికి అవిధేయులుగా మారినప్పుడు, దేవునికి అవిధేయంగా మనము పనులు చేస్తున్నప్పుడు ప్రభు సముఖానికి వచ్చి క్షమాపణ అడిగి మరలా మన జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు దేవుడు మరలా తన కనికరాన్ని మనపై చూపిస్తాడు, మరలా తన కృపను మనపై చూపిస్తాడు, మరలా ఆయన యొక్క సన్నిధి మన మీద ఉంటుంది. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్ అన్నారు. ఈ మాట నుండి ఒకసారి, గాడ్స్ ప్రెజెన్స్ లేకపోతే దేవుని సన్నిధి. ఏదైనా వనములో దేవుని సన్నిధి ఆదామవలతో ఉంది. ప్రతి సాయంకాలం కూడా దేవుడు ఏదైనా వనానికి వచ్చి వారితో ఏం చేస్తుండేవాడు? సహవాసం చేస్తుండేవాడు. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసమే దేవుని సన్నిధిని అనుభవించుతున్నట్లు. అర్థమవుతుందండి? దేవుని సన్నిధి అంటే దేవుడు మనతో ఉండటమే దేవుని సన్నిధి. ఏదైనా వనములో దేవుడు ఆదామవలతో ఏం చేశాడు? సహవాసము చేశాడు. వారికి ఉన్న ప్రతి కొరత తీర్చాడు, ప్రతి అక్కర తీర్చాడు, వారితో సంభాషణ, వారితో సహవాసం చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా మోషే జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మోషే కూడా హోరేబు దగ్గర, హోరేబు అంటే దేవుని పర్వతం, దేవుని పర్వతమైన హోరేబు దగ్గర దేవుడు మోషేతో సహవాసం చేశాడు. మండుచున్న పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మండుచున్న పొద మీకు అందరికీ తెలుసు. నిర్గమాకాండ 3వ అధ్యాయంలో మోషే మిద్యాను అరణ్యాన్ని దాటాడు. అరణ్యాన్ని దాటి దేవుని పర్వతమైన హోరేబునికి వచ్చినప్పుడు అక్కడ ఒక మండుచున్న పొద కనబడుతుంది. ఆ పొదలోంచి దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, మోజెస్, మోషే, మోషే, నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైనదయ్యా, కనుక నీ చెప్పులు విడువము. నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు విడువము అని దేవుడు మోషేతో మాట్లాడారు. అప్పుడు వెంటనే మోషే తన చెప్పులు విడిచిపెట్టాడు. ఎంతమంది ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని అభిషేకము, దేవుని ఆశీర్వాదము, దేవుని తాకిడి, దేవుని ప్రసన్నత, దేవుని నుంచి వచ్చేటువంటి నిండైన దీవెనలు, దేవుని నుండి వచ్చేటువంటి నిండైన స్వస్థతలు పొందాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ప్రైజ్ గాడ్. మీరందరూ దీవెన పొందడానికి మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి నేను దేవుని వాక్యంలోంచి ఒక విషయం చెప్తాను. నువ్వు ఏదైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి, ఏదైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టేయాలి, వేటినైతే పట్టుకోవాలో వాటిని పట్టుకోవాలి. వేటినైతే విడిచిపెట్టాలో, నీకు హానికరం చేసేటువంటి వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. దేవుడు కొన్ని విషయాల్లో ఆయన ఇష్టపడట్లేదు. నువ్వు వీటిని పట్టుకుంటూ జీవిస్తున్నప్పుడు దేవునికి ఇష్టం కావట్లేదు. దేవునికి ఇష్టం కానిటువంటివి ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. దేవునికి ఇష్టమైనటువంటివి ఏం చేయాలి? పట్టుకోవాలి. ఈరోజు ఉదయకాల సమయంలో దేవునికి అయిష్టమైనటువంటివి ఏమున్నాయి నీ జీవితంలో? దేవునికి కొన్ని విషయాలు నచ్చట్లేదు. దేవునికి అయిష్టకరమైనటువంటి కార్యాలు నువ్వు చేతులతో పట్టుకుని ఆడుకుంటున్నావు. దేవుడు అన్నాడు వాటిని విడిచిపెట్టాయి అన్నాడు. మీ పిల్లోడు ఎవడు నాగుపాముతో ఆడుకుంటున్నాడు అనుకోండి, ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఇష్టం అవుతుందా చెప్పండి? ఆ పాము సరదాగా కాసేపు ఆడుకోవచ్చేమో, కానీ పాము నైజం ఏంటి? కాటు వేసే లక్షణం. కాబట్టి పాముతో ఆడుకుంటున్నటువంటి నీ కుమారుని చూసి ఖచ్చితంగా నాకు ఇష్టం కాదురా, దాంతో ఆడుకోవద్దురా అని చెప్పి అతనికి ఏం చేస్తాం? మనం మందలిస్తాం, కొన్ని సందర్భాల్లో కొడతాం, కొన్ని సందర్భాల్లో ప్రేమగా బుజ్జగించి చెప్తుంటాం. దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఆయనకు నచ్చినటువంటివి ఏవో ఉన్నాయి వాటిని విడిచిపెట్టమంటున్నాడు. ఎప్పుడైతే విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టాలి. హత్తుకోవాల్సిన వాటిని ఏం చేయాలి? హత్తుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మెండుగా మన జీవితంలో కలుగుతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. మీరు ఆలోచన చేయండి, వారు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అరణ్యం అంటే మన దేశంలో అరణ్యాలు లాంటివి కాదు, నీడగానే ఉంటుంది కదండి, చెట్లు ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఇజ్రాయెల్ దేశంలో అరణ్యాలు ఎలా ఉంటాయంటే ఎడారులండి. విల్డర్నెస్ అంటే భయంకరమైనటువంటి వేడి ఉంటుంది, రాత్రి వేళలో భయంకరమైన చలి ఉంటుంది. ఎంత భయంకరమైన చలి అంటే నిజంగా ఎముకలు కొరికేటువంటి చలి ఆ దేశాల్లో ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎలాగా? పగలు ఏ స్తంభం వేశాడు? పగలు ఏ స్తంభం వేశాడు? మేఘస్తంభం వేశాడు. రాత్రి ఏం వేశాడు? అగ్నిస్తంభాన్ని వేసి ఆయన సన్నిధి వారితో ఉంచాడు. ఒక షకీనా మేఘం. షకీనా అంటే అర్థం ఏంటి? మేఘం. రాత్రి వేళల్లో దేవుడు అగ్నిస్తంభంగా ఉంటూ ఉదయకాల సమయంలో షకీనా వలె మేఘస్తంభాన్ని వారికి వేశాడు. అంటే ఇశ్రాయేలీయులకి దేవుని సన్నిధి ఆ రీతిగా తోడుచుంది. ఇంకా చెప్పాలంటే ప్రత్యక్ష గుడారం. దేవుడు మోషేకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే
నా ప్రజలు నువ్వు అందరూ కూడా నన్ను ఆరాధించాలి. మీరందరూ కూడా ప్రతిరోజు కూడా పనులు చేసుకోండి, కానీ ఒక దినాన్న మీరందరూ దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? నన్ను ఆరాధించాలి. నేను మీకు ఇస్తున్న క్షేమాన్ని బట్టి, నేను మీకు ఇస్తున్నటువంటి సంపదలను బట్టి, నేను మీ జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి ఒకరోజు ప్రతిష్ఠించుకుని ఆ రోజును మీరందరూ ఏం చేయాలి? నన్ను స్తుతించాలి. తద్వారా దీవెన ఆశీర్వాదం ఇంకా ఇంకా ఎక్కువ మీ జీవితంలో కలుగుతుంది. కాబట్టి ఒక దినము, అదే విశ్రాంతి దినం అన్నారు, సబ్బాతు దినం అన్నారు, ఆ దినాన్ని వచ్చి నన్ను ఆరాధించాలి, నన్ను గణపరచాలి. అందునిమిత్తము ఒక స్థలాన్ని నిర్మించయ్యా, ఒక గుడారాన్ని నిర్మించు. అదే ప్రత్యక్ష గుడారము, ఇంగ్లీష్లో ట్యాబర్నాకిల్ అన్నారు. ఏమన్నారు? ట్యాబర్నాకిల్ అన్నారు. ఆ ట్యాబర్నాకిల్లో దేవుడు మందసం, దేవుని మందసం మీద దేవుని మహిమ దిగొస్తుంది. మందసం అంటే ఏంటి? చాలా జాగ్రత్తగా వినండి. మందసం అంటే ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ అన్నారు ఇంగ్లీష్లో. మందసం అంటే ఒక పెట్టె లాంటిదండి, ఒక పెట్టె. దాన్ని తుమ్మకారతో తయారు చేస్తారు. దాని మీద బంగారు రేకు పొదుగుతారు. పొదిగి దానిపైన ఏముంటుందంటే రెండు దేవదూతలు లాంటివి ఉంటుంది. దాని మధ్యలో కరుణాపేట ఉంటుంది. ఏముంటుంది? కరుణాపేట ఉంటుంది. అదంతా కూడా బంగారంతో పొదగమని చెప్పాడు. ఇప్పుడు ఆ కరుణాపీఠం దగ్గరికి ఆ కెరూబులు అంటారే, ఒకసారి చూపించండి. అది ఆ ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ ఒకసారి చూపించండి. అక్కడ దేవుని సన్నిధి మీరు చూస్తున్నారు. ఇదే, దీన్నే ఏమంటారంటే ట్యాబర్నాకిల్ అన్నారు, దీన్నే మందసం అన్నారు. చూడండి, ఆ మందసం అనేటువంటిది తుమ్మకరతో తయారు చేస్తారండి. ఆ తుమ్మకరతో చేసి మొత్తం బంగారంతో పొదిగిన తర్వాత మీరు చూస్తున్నారు ఆ పక్కన కెరూబులు. ఆ కెరూబుల మధ్యలో కరెక్ట్గా దేవుని యొక్క ఏముంటుందంటే ఆ సన్నిధి నిలిచి ఉండేటువంటి స్థలం ఉంటుంది. దేవుడు నిలిచి ఉండేటువంటి స్థలము, దేవుని మహిమ దిగి వచ్చేటువంటి స్థలం. ఈ యొక్క కరుణాపీఠం మీదకి దేవుని యొక్క సన్నిధి నిలుస్తుంది. అది ఎలా నిలుస్తుందంటే షకీనా అన్నారు దాన్ని. ఏమన్నారు? దేవుని మహిమ నివసించేటువంటి చోటు. అక్కడికి దేవుని సన్నిధి వస్తూ నిలుస్తుండేటువంటిది. తద్వారా ఇశ్రాయేలు దీవించబడుతుండేటువంటి వారు. ఇశ్రాయేలుకు ఒక ధైర్యం, ఇశ్రాయేలుకి ఒక నమ్మకం, ఇశ్రాయేలుకు ఒక నిరీక్షణ కలుగుతుండేటువంటిది. ఈ రీతిగా పాత నిబంధనలో దేవాది దేవుడు తన ప్రజలతో ఉంటూ ఉండేటువంటి వాడు, తన సన్నిధి వారిపై ఉంచుతూ ఉండేటువంటి వాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మరి క్రొత్త నిబంధన విశ్వాసులుగా దేవుని సన్నిధి మనపై ఏ విధంగా నిలుస్తుందంటే నో డౌట్ ఎట్ ఆల్ ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ ఎక్కడైతే సంచారం చేస్తుంటారో, నిజంగా ఆయన ఆత్మ మనలో ఎప్పుడైతే నిలుస్తూ ఉంటుందో, నిజంగా మన శరీరాన్ని ఆయన ఆత్మకు ఒక ఆలయంగా చేసినప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని మేము ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడ పట్టణం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.
హల్లెలూయా, ఆహాహాహా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించుటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్.